నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నాము. అంటే ఈ సంజన రీతు నామినేషన్ దాంట్లో సంజననే నాగార్జున గారు తిడతారు అన్నట్టుగా. సో అదే జరిగింది. సో ఫస్ట్ ఈ వీక్ నేను ఈ రివ్యూ చెప్పి 1 వీక్ అవుతుంది ఎగ్జాక్ట్గా. సో నామినేషన్స్ అయిపోయిన తర్వాత నుంచి సెలబ్రిటీస్, అదే లాస్ట్ సీజన్ కంటెస్టెంట్లు అందరినీ, లాస్ట్ సీజన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ఈసారి ఈ వీక్ అంతా పిలిచారనమాట. ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్క కెప్టెన్సీ కంటెండర్ని సెలెక్ట్ చేయమన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళతో ఇప్పుడు మన హౌస్లో ఉన్న వాళ్ళు గేమ్ ఆడి గెలిస్తే వాళ్ళు కంటెండర్ అవుతారు. ఫస్ట్ ఏమైంది, ప్రియాంక వచ్చిందనమాట. ప్రియాంక వచ్చిన గేమ్లో ఇంకా గేమ్స్ అంతా డిస్కస్ చేసుకోవడం మనకు అనవసరం, అదంతా మామూలు గేమ్స్ పెట్టారు. సో ప్రియాంక వచ్చినప్పుడు ప్రియాంక కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకుంది. ప్రియాంకను ఓడించి కళ్యాణ్ కంటెండర్ అయ్యాడు. ఫస్ట్ కంటెండర్ ఫర్ కెప్టెన్సీ ప్రియాంకతో జరిగింది. తర్వాత గౌతమ్ వచ్చాడు అనమాట. లాస్ట్ సీజన్స్లో గౌతమ్ ఉన్నాడు కదా, డాక్టర్ గౌతమ్, అదే అశ్వత్థామ 2.0. సో ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయితో భరణి గారు ఆడారనమాట. భరణి గారు ఓడిపోయారు, అబ్బాయి గెలిచాడు, గౌతమ్ గెలిచాడు. తర్వాత ప్రేరణ వచ్చింది. ప్రేరణ తనుజను సెలెక్ట్ చేసుకుంది. తనుజ లాస్ట్ ద గేమ్, తనుజ కూడా ఓడిపోయింది. తర్వాత హారిక వచ్చింది, దేత్తడి హారిక వచ్చింది. సుమన్ గారిని సెలెక్ట్ చేసుకుంది. సుమన్ గారు ఓడిపోయారు. తర్వాత మానస్ వచ్చాడు. మానస్ వచ్చి డెమాన్ పవన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. డెమాన్ పవన్ గెలిచాడు. తర్వాత యావర్ వచ్చాడు, చిల్లరగా చేశాడు. యావర్ వచ్చి మరి చీదరగా అనిపించాడు. యావర్ వచ్చి ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇమాన్యుయల్ సెలెక్ట్ అయ్యాడు. ఇమాన్యుయల్ కంటెండర్ అయ్యాడు. తర్వాత సంజన శోభా శెట్టి వచ్చిందనమాట. శోభా శెట్టి వచ్చి దివ్యాని సెలెక్ట్ చేసుకుంది. దివ్య కంటెండర్ అయింది. తర్వాత సోహెల్ వచ్చాడు. సోహెల్ వచ్చినప్పుడు కొంచెం ఎంటర్టైనింగ్ అనిపించింది. సోహెల్ ఇద్దరిని సెలెక్ట్ చేశారు. అప్పుడు అదేంటి సంజనాని రీతుని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఎక్సెప్ట్ భరణి గారు, సుమన్ శెట్టి, తనూజ, మిగతా వాళ్ళందరూ కెప్టెన్సీ కంటెండర్లుగా ఉన్నారు. ఆ ముగ్గురికి ఛాన్స్ లేదు, ఓడిపోయారు కాబట్టి మిగతా అందరూ కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. తర్వాత ఫ్రైడే కంటెండర్ దాంట్లో కెప్టెన్సీ కంటెండర్లో ఇంకా అందరూ ఫిల్టర్ అయ్యి, అంటే ఇప్పుడు తనుజ, రీతు అంటే నాన్ కంటెండర్స్ కత్తి తీసుకొని పొడవాలి, అదొక టాస్క్ పెట్టారనమాట. అంటే ఎవరు, భరణి గారు, తనుజ అండ్ సుమన్ శెట్టి, అక్కడ ఒక నైఫ్ ఉంటుంది. ఆ నైఫ్ ఎవరైతే కంటెండర్, అదే ఎవరైతే కెప్టెన్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళని పొడవాలనేది ఒక టాస్క్. సో దాంట్లో తనూజ ఏం చేసింది, అది రీతుకి ఇచ్చిందనమాట. అంటే ఈ నాన్ కంటెండర్స్, అంటే కంటెండర్ కాని వాళ్ళు ఆ కంటెండర్ అయిన వాళ్ళకి ఇస్తే, వాళ్ళు సపోజ్ ఇప్పుడు తనూజ రీతుకి ఇచ్చింది, రీతు ఎవరు వద్దనుకుంటున్నారు అనే వాళ్ళని తీసేయాలన్నమాట. సో దివ్యాన్ని తీసేసింది. అసలు ఎంత అమ్మాయి దివ్య ఎంత బాగా ఆడుతుంది అసలు. ఒక్క ఎక్సెప్ట్ ఆ భరణి గారి దగ్గర అమ్మాయి కొంచెం ఆ రిలేషన్షిప్, ఆ అమ్మాయి ఏదైతే బ్రదర్ అనుకుంటుందో దానివల్ల తప్ప ఆ అమ్మాయి అన్ని వేళల్లో ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. బ్రెయిన్గా కానీ, గేమ్స్లో కానీ, వంట విషయంలో కానీ, ఎక్కడైనా. సో అమ్మాయిని తీసేసింది, ఫస్ట్ అమ్మాయిని తీసేసింది. అలా భరణి గారేమో డెమాన్ పవన్కి అదే నైఫ్ ఇచ్చాడు. డెమాన్ పవన్ ఇమాన్యుయల్ని తీసేసాడండి. అసలు డెమాన్ పవన్ ఇమాన్యుయల్ని తీసేసాడు. సుమన్ శెట్టి రీతుకి ఇచ్చాడు మళ్ళీ సెకండ్ టైం. రీతు ఏం చేసింది, సంజనాన్ని తీసేసింది. అలా ఒక్కొక్కరిని తీయంగా లాస్ట్కి డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్లుగా సెలెక్ట్ అయ్యారు. అది లాస్ట్ ఇంక గేమ్ అనమాట. అదేంటంటే ఒక రోడ్డు అన్నట్టు, దాంట్లో 4 హోల్స్ లాగా పెట్టారు. అందులో కాంక్రీట్ అండ్ ఇసుక వేసేసి వాటిని లెవెల్గా చేయాలి, అది టాస్క్. సో దాంట్లో డెమాన్ పవన్కి మరి అప్పటివరకు బాగానే ఉన్నాడు, ఆ తర్వాత బాగాలేదన్నారు. కళ్యాణ్ చాలా బాగా చేశాడు. డెమాన్ పవన్ ఏదో నడుము నొప్పి అని చెప్పేసి చేయలేకపోయాడు. మరి అది అంటే ఆ రోజే అప్పుడే కెప్టెన్సీ కంటెండరు పోటీ ఉంటుందని తెలుసు. మరి అప్పటివరకు బాగానే ఉన్నాడు. ఒకవేళ అబ్బాయికి నిజంగా ఒంట్లో బాగాలేకపోతే ముందే చెప్పుంటూ ఇంకొకరు ఎవరన్నా అన్న కంటెండర్ అయ్యేవాళ్ళు కదా, ఆ ముక్క చెప్పలేదు. సో లాస్ట్కి కళ్యాణ్, డెమాన్ పవన్ ఆ టాస్క్లో కళ్యాణ్ చక్కగా నీట్గా చేశాడు. కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. సో కళ్యాణ్ కెప్టెన్ అవ్వడం నాకు హ్యాపీగా ఉంది. జెన్యున్గా ఆడాడు. డెమాన్ పవన్ ఒకవేళ ఒంట్లో బాగాలేకపోయి ఉంటే నేను అనుకోవడం అయితే అబ్బాయి డెఫినెట్గా ఎవరికైనా ఛాన్స్ ఇచ్చి ఉండాలి. తనకు ఒంట్లో బాగాలేదు, నాకు నడుము నొప్పి ఉంది అన్నప్పుడు ఇవ్వలేదు. అది ఫెయిర్ అండ్ కళ్యాణ్కి కెప్టెన్సీ ఇచ్చేశారు. సో దాని తర్వాత
చిన్న హెరిటేజ్ టాస్క్, ఇక మధ్య మధ్యలో హెరిటేజ్ టాస్క్ అని పెట్టారు. దాంట్లో ఏమో దివ్య అదే సంచాలకి అవన్నీ చిన్న చిన్న టాస్క్లన్నీ పెట్టారండి. ఎటొచ్చి నాకు వచ్చింది సాటర్డే నిన్న నాగార్జున గారు వచ్చారు. చాలా ఫైరు అసలు అందరూ అదేంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చిన తర్వాత చాలా బాగా ఉంటారనుకున్నాను. అంత ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అది ఇదని. ఎటొచ్చి మనం లాస్ట్ వీక్ అనుకున్నట్టుగా రీతు సంజన నామినేషన్స్ అప్పుడు ఇప్పుడు రీతు ఏవైతే పాయింట్స్ ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదండి. ఇప్పుడు సంజనాని నువ్వు ఆడట్లేదు నువ్వు గేమ్ ఆడట్లేదు, రీతు ఏం ఆడుతుంది? డెమాన్ చుట్టూ తిరుగుతుంది. తనుజ ఏం ఆడుతుంది? నోరేసుకొని పడిపోతుంది. భరణి ఏం ఆడుతున్నాడు? తింటాడు తిరుగుతాడు. సుమన్ శెట్టి ఏం ఆడుతున్నాడు? ఉల్లిపాయలు కోస్తూ ఉంటాడు. ఆ దివ్య బాగానే ఆడుతుంది కదా. సంజన ఇప్పుడు సంజన చెప్పిన పని చేస్తూ వస్తుంది. అమ్మాయిని ఏ గేమ్లో అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఏ టాస్క్ వచ్చి నాగార్జున గారు ఈ హౌస్లో ఎవరు డిజర్వ్ కాదు అని అంటే అమ్మాయిని వేసేస్తున్నారు. నీళ్ళల్లో ముంచేశారు, పడవల్లో ముంచేశారు. దేంట్లో అమ్మాయిని సంజన గారిని చేయట్లేదు. మరి పైగా మీ గేమ్ కనపడట్లేదంటే వీళ్ళ గేమ్లో వీళ్ళు ఉంటున్నారు. ఎవరి గేమ్ కనపడుతుంది వీళ్ళకి? అంత పెద్ద ఫైట్ జరిగింది కదా ఆ రోజు. మీరిద్దరు అలా అంటుకొని కూర్చోవడం నాకు నచ్చట్లేదు, చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది, నాకు చాలా అసహ్యంగా ఉంటుందని సంజన చెప్పింది. దానికి మనం ఆ రోజు అనుకున్నాం నాగార్జున గారు రీతుని డెమాన్ పవన్ ఏమన్నారు, సంజన అనే డెఫినెట్గా తిడతారని నేను మీకు చెప్పాను. అదే జరిగింది. నాగార్జున గారు వచ్చి నిన్న సాటర్డే మొత్తం జరిగింది ఓన్లీ సంజన చుట్టే అండి. సంజనాన్ని నిలబెట్టి కడగడానికే సాటర్డే ఎపిసోడ్ పెట్టినట్టు నాకు అనిపించింది. సరే ఏం చేశారు? సంజనాన్ని నిలబెట్టేసి నువ్వు అలా అనొద్దు, నువ్వు అలా అనకుండా ఉండాల్సింది. అసలు అక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది నాగార్జున గారు ఆ వర్డ్ని పెట్టి సంజనాన్ని కార్నర్ చేశారు ఆల్మోస్ట్. మీరు ఒక అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసావు, నువ్వు ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడావు, డోర్స్ ఓపెన్ ఉన్నాయి నువ్వు బయటకు వెళ్ళు అని. క్యారెక్టర్ అసాసినేషన్ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు నువ్వు మీరంటే పతివ్రతలో ఏదో అనింది అమ్మాయి రీతు, మరి దాన్ని ఏమంటారు? అది క్యారెక్టర్ అసాసినేషన్ కాదా? ఆ రోజు నాగార్జున గారు మరి రీతుని ఏమనలేదే అలా అన్నప్పుడు. ఇప్పుడు రీతు పవన్ ఏదన్నా అంటే ఆమె దువాడ మాధురు కూడా వెళ్ళిపోయింది, మిమ్మల్ని చూడలేక వస్తున్నావు, చాలా అసహ్యంగా ఉంటుంది అని అన్నారు ఆవిడని పంపించారు. ఆవిడైతే ఏదో పిక్నిక్ వచ్చినట్టు వెళ్ళిపోయింది అనుకోండి. ఆవిడ ఇష్టమైనప్పుడు వచ్చింది, ఇష్టమైనప్పుడు నేను వెళ్ళిపోవాలనుకున్నాను, వెళ్ళిపోయాను అని చెప్పింది బయట ఇంటర్వ్యూస్లో. అంటే బిగ్ బాస్ హౌస్ అనేది చాలా ఈజీ టు గో అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు రావచ్చు అన్నట్టు. సంజనాని అంటే ఫస్ట్ ఆమె నిలబెట్టి అసలు సంజన మాట్లాడింది తప్ప అని అంటే అందరు హౌస్ మేట్స్ తప్పారని అన్నారండి. అంటే రీతు నోటికి భయపడ్డారా, లేకపోతే సంజన ఏమన్నా పడుతుంది అన్న దాంతో అన్నారా? నాకు అర్థమే కాలేదు అసలు ఫస్ట్ థింగ్. ఇప్పుడు నాగార్జున గారు అంటారు హౌస్ మేట్స్ 8 మెంబర్స్కి ఎక్సెప్ట్ యూ, మిగతా అందరికీ నువ్వు మాట్లాడింది తప్పే అనిపిస్తుంది. సో నువ్వు ఈదర్ గో అవుట్ ఆఫ్ ద హౌస్, లేదంటే సారీ చెప్పు రీతు. కానీ నేను సారీ చెప్పను సార్, నేను కావాలంటే వెళ్ళిపోతాను అనింది. అసలు నాకు అది చాలా హైలైట్ అనిపించింది, చాలా నచ్చింది. ఆ అమ్మాయి ఇంత కరెక్ట్గా నేను మాట్లాడింది కరెక్టే, నేను చూసిందే చెప్పాను, నాకు నచ్చింది నేను చెప్పాను, నాకు నచ్చింది చెప్పడంలో తప్పే ఉంది. ఇప్పుడు నచ్చింది చెప్పినప్పుడు వాళ్ళిద్దరు ఇలా అంటుకొని ఉంటున్నారు అన్నాను, నేను తప్పుగా ఏం అనలేదు. అంటుకొని ఉంటున్నారని దివ్యాన్ని కూడా నేను పట్టుకొని ఇలా అంటుకొని ఉంటున్నారు, నేను బెడ్షీట్ కప్పుకొని ఉండాల్సి వస్తుంది తల మీద కూడా, నాకు ఆ బిహేవియర్ నచ్చట్లేదు అని చెప్తున్నప్పుడు ఎవరితో మాట్లాడాలి? అమ్మాయి నేను బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను, నేను సారీ చెప్పను అనింది. అన్నప్పుడు ఇప్పుడు ఈ నలుగురు ఎవరు? తనుజ, భరణి, అదేంటి ఇమాన్యుయల్ అండ్ రీతు. ఆమె జుట్టు ఇచ్చి, ఈమె కాఫీ పౌడర్ ఇచ్చి, ఆయన ఏదో ఫోటో ఇచ్చి సాక్రిఫైస్ చేసి నిన్ను లోపల తీసుకొచ్చారు. వాళ్ళ డెసిషన్. ఇప్పుడు వాళ్ళు ఉండమంటే ఉంటావు, లేకపోతే పోతావు. అసలు అమ్మాయి వెళ్ళిపోతానంటుంది కదా, వెళ్ళిపోతానంటే పంపించేయచ్చు కదా, మీకు దమ్ముంటే. పంపించకుండా మళ్ళీ వీళ్ళ నలుగురిని మీరు డిసైడ్ చేసుకొని ఈమె ఉండాలా వద్దా అని చెప్పాలంట. ఆమె వెళ్ళిపోతాను మొర్రా అంటుంటే మీరెందుకు ఉండాలో చెప్పాలా వద్దనేది? సరే ఈ నలుగురు అమ్మలక్కలు వెళ్ళి కూర్చున్నారు. ఎవరు? తనుజ, ఇమాన్యుయల్. నాకు ఇమాన్యుయల్ని చూస్తే మండిపోయింది అసలు నిన్న. ఫస్ట్ థింగ్ వెళ్ళినప్పుడు భరణి గారు, ఈయన సొక్కం పూస, ఈయన వెళ్ళి రాలేదు బయటికి వెళ్ళి. ఈయన ఏమంటాడు? సంజన సారీ చెప్పాలి రీతుకి, రీతు క్యారెక్టర్ అసాసినేషన్, క్యారెక్టర్ ఉన్నోళ్ళకి కదా అది మాట్లాడాలి.
క్యారెక్టర్ అసాసినేట్ చేసింది. సో రీతుకి సంజన గారు సారీ చెప్పాలి, చెప్తే ఉండొచ్చు హౌస్లో. ఇది ఆయన డెసిజన్. ఇది అందరు నలుగురు అదే అనుకొని వచ్చారనమాట. వచ్చి ఇమాన్యులు ఈ నలుగురు వచ్చి ఆవిడ రీతుకి సారీ చెప్తే ఓకే ఉండొచ్చు ఇంట్లో అని చెప్పారు. అప్పుడు సంజన అనేది నేను సారీ చెప్పను, నన్ను బయటికి పంపించేయండి, నేను వెళ్ళిపోతాను, నాకు చాలు, నేను నా హౌస్ని మిస్ అవుతున్నాను, నాకు ఈ వీళ్ళందరితో పడాలని లేదు. రీతు లిటరల్గా అసలు రీతు అనే కాదండి, అందరూ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకో నాకు అర్థం కాలేదు. అమ్మాయి మంచి గేమ్ ప్లానరు, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ట్రిగ్గర్ చేస్తే ఏమవుతుందో అన్నీ తెలుసు తనకి. ఎలా ఒక గేమ్ని టర్న్ చేయడం తెలుసు సంజనాకి. ఆమెను పట్టుకొని వద్దంటున్నారు వీళ్ళు. సరే అది అయిపోయింది నాకు తెలిసి. తర్వాత ఆమెను కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని సారీ చెప్పమని బతిమలాడి ఉంటారు బిగ్ బాస్ అందు మొత్తం క్రూ అంతా. నెక్స్ట్ వెంటనే వచ్చి రీతు సారీ అనింది, అయిపోయింది. ఓకే, నిన్న మొత్తం ఎపిసోడ్ అంతే, ఇంకేం లేదు, అయిపోయింది. మిగతా అదే క్యాప్టెన్సీ దాని గురించి మాట్లాడారు. అది పవన్ అంట నెత్తి తల ఇట్లా పట్టుకోలేదంట, ఇలా ఆపాడట డెమాన్ పవన్. కళ్యాణ్ది ఇట్లా నెక్కు పట్టుకొని తోశాడు మొన్న ఫైట్లో రీతుతో గొడవ అయినప్పుడు. అన్నీ బయటికి తీశారు, అంతా అయిపోయింది. ఎవరిని ఏమనలేదండి ఎక్సెప్ట్ సంజనాని మాత్రం కార్నర్ చేసి నీ క్యారెక్టర్ అసాసినేట్ అవుతుంది, నీ బయట నువ్వు వేరే ఇమేజ్తో లోపలికి వచ్చావు, నీకు బ్లాక్ స్పాట్ పడిపోద్ది, నువ్వు బయటకు వెళ్తే అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పి ఆ అమ్మాయిని మొత్తం కన్విన్స్ చేసి కాళ్ళు పట్టుకొని రీతుకి సారీ చెప్పించారు సంజనాతో. సరే అయిపోయింది. సండే వచ్చింది. సండే మామూలే. నిన్న అప్పటికే ఆయనకి ఆయాసం వచ్చేసి ఉంటుంది, అయ్యో అంత గట్టిగా అడిగేశానని. నిన్నేమైంది, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇవాళ సండే రోజు తోపాస్ గేమ్లన్నీ పెట్టారు. ఆ గేమ్ ఈ గేమ్ డ్రాయింగు పాటలు అవి ఇవి అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న టాస్క్, దాంట్లో ఒక ఫ్యామిలీ ట్రీ, దాంట్లో అందరి ఫొటోస్ హ్యాంగ్ చేసి ఉన్నాయి. ఈ హౌస్లో ఎవరి అవసరం లేదు, ఎవరు ఉండక్కర్లేదు, ఈ ఇంట్లో ఎవరు వెళ్ళిపోవాలి బయటికి అనేది డిసైడ్ చేసి డస్ట్బిన్లో వేయాలన్నారు. మళ్ళీ ఈ నలుగురు ఎవరైతే నిన్న ఆమె ఉండాలి, ఆమె రిజర్వింగ్, ఆమె ఉండొచ్చు అని ఎవరైతే ఈ తనుజా భరణి వీళ్ళందరూ అన్నారో వాళ్ళందరూ మళ్ళీ సంజనాది డస్ట్బిన్లో వేశారు. మరి నిన్ననే పంపించుండొచ్చు కదా, నిన్న పంపించుంటే ఆమె వెళ్ళిపోతాను అనింది. బిగ్ బాస్ డోర్స్ కూడా తీశారు, మరి అమ్మాయి నిన్న పంపించుండొచ్చు కదా. బుర్రుండే ఆడుతున్నారు అసలు. స్క్రిప్ట్ అనేది కూడా ప్రాపర్గా రాసుకోవట్లేదు వీళ్ళు, స్క్రిప్టెడే అంటున్నారు అందరూ. ఆ స్క్రిప్ట్ కూడా ప్రాపర్గా రాసుకొని తగలడచ్చు కదా. ఆ నలుగురు ఇంకొక ఇద్దరు ఆరుగురు ఆ అమ్మాయిని మళ్ళీ నువ్వు రిజర్వ్ కాదు అని డస్ట్బిన్లో వేసేసారు. ఇప్పుడు అసలు ఆ నలుగురు ఎవరైతే ఈమె రిజర్వ్ కాదనుకున్నప్పుడు నిన్న అసలు వెళ్ళిపోమని ఉండొచ్చు కదా. అయిపోయిన తర్వాత ఇంకా మామూలుగా లైన్గా ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవ్వాలి, ఇవాళ ఎలిమినేషన్స్ ఉన్నాయి కదా. నిన్న ఎలిమినేషన్స్లో అందరూ ఒక్కొక్కటి అన్ని తీసినప్పుడు అందరు లాస్ట్కి అందరు సేవ్ అయ్యి సంజన సేవ్ అయింది. సేవ్ అయ్యి వస్తున్నప్పుడు లాస్ట్కు సుమన్ శెట్టి అండ్ దివ్య లాస్ట్ వరకు ఉన్నారు. సుమన్ శెట్టిని ఉంచుతున్నారు, అది ఇంకా ఆశ్చర్యం నాకు. ఆయన పిఆర్ ఎట్లా ఉందో నాకు ఏం అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ఆయన కన్నా దివ్య బాగా ఆడట్లేదా అండి? సుమన్ శెట్టి గారి కన్నా దివ్య బాగా ఆడట్లేదా? సో దివ్యాని ఎలిమినేట్ చేశారు. అసలు అంటే ఇప్పుడు ఒక అగ్ని పరీక్ష అని ఒక టాస్క్ పెట్టి వాళ్ళందరినీ తీసేసి మధ్యలో పాపం ఇంకా గౌరవ్ వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళని తీసేసి, మరి అప్పుడు ఆ ఫస్ట్ మీరే సెలబ్రిటీస్ని పెట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళనే పెట్టుకొని పెడితే అయిపోయి ఉండేది కదా ఆట. వీళ్ళందరికీ హోప్స్ ఇచ్చి వీళ్ళందరినీ అంటే మెంటల్గా ఫిజికల్గా వీక్ చేసి వాళ్ళకై వాళ్ళు మేము చేయలేమేమో అనిపించేలాగా చేసి ఎమోషనల్గా వాళ్ళని అది చేసి బయట ఓటింగ్ ఏంటో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. నేను ఇన్ని రివ్యూ చెప్తున్నాను, నేను ఎప్పటి వరకు ఓటేయలేదు. మరి ఎవరు ఓటేస్తున్నారో ఇప్పుడు మా ఫ్యామిలీలో మేమెవరో ఈ ఓటు పట్టుకొని ఎవరికి వేయలేదు. మరి ఇప్పటివరకు ఈ ఓట్లు ఏంటో ఎవరిని పంపించాలనుకుంటే వాళ్ళని పంపిస్తున్నారు. ఓటింగ్ వల్ల జరుగుతుందని అయితే నేను 110% నమ్మట్లేదండి. అసలు నేను ఆ బిగ్ బాస్ ఎవరిని పంపించాలనుకుంటున్నారో వాళ్ళని పంపించేస్తున్నారు, ఎవరు ఉంచాలనుకుంటున్నారో వాళ్ళనే ఉంచుతున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు వరకు నేను ఎప్పుడు ఎవరికి ఓటు వేయలేదు. ఫస్ట్ ఏదో అభిజిత్
ఎపిసోడ్ అప్పుడు అది ఆ సీజన్ అప్పుడు మాత్రం నేను అభిజిత్ విన్ అవ్వాలని వేసాను అంతే. ఇంకా ఆ తర్వాత నేను ఎప్పుడు వేయలేదు, అసలు నేను ఎప్పుడు ఎవరికి ఓటేయలేదు ఈ రోజు వరకు. ఇంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఓటేస్తారంటే టైం తీసుకొని ఫోన్ తీసుకొని ఓటేసి ఓట్ల వల్ల వీళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళని పంపించేస్తున్నాం అనేది అయితే నాకైతే ట్రాష్ అనిపిస్తుంది, నాకైతే నమ్మాలని అనిపించట్లేదు. సో దివ్యాని ఎలిమినేట్ చేస్తారండి ఇవాళ. ఆ అమ్మాయి వచ్చి పాపం చాలా అంటే అమ్మాయి డిజర్వింగ్ అసలు యాక్చువల్గా ఆమె ఉండొచ్చు. ఆ భరణి గారు ఓవర్ యాక్టింగ్ ఏడుస్తున్నారు చూడండి, ఆయన నామినేట్ చేశాడు. అసలు కొంచెం బుద్ధి ఉంది, ఆ అమ్మాయి ఎంత కేరింగ్ ఉంది. ఆ అమ్మాయికి ఏదైనా తప్పు ఆ అమ్మాయి చేస్తుంది, నా మీద ఇంత ఓవర్ కన్సర్న్ చూపెట్టకు, మనం బయటకు వెళ్ళిన తర్వాత మనం బ్రదర్ అండ్ సిస్టర్ లాగానే ఉందామని చెప్పాలి, కూర్చోబెట్టి నచ్చ చెప్పాలి. ఆ అమ్మాయి కొంచెం హైపర్ అయితే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి నువ్వు నచ్చ చెప్పాలి. అంత దాన్ని ఏమంటారు కన్సర్న్ ఉన్నవాడు అయితే ఈరోజు ఏడుస్తున్నాడు. అసలు ఈ యాక్టింగ్ ఎవ్వరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఏడుస్తున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత. లోపల తనుజ సంకలు గుద్దుకుంటుంది. సో ఇవాళ దివ్య ఎలిమినేట్ అయిందండి. ఇప్పుడు రేపు నామినేషన్స్ ఉంటాయి, మళ్ళీ ఇంకొక 3 వీక్సే ఉంది. రేపు నామినేషన్ ఇంకేం చేస్తారండి నాకు తెలిసి. నెక్స్ట్ డే సుమన్ శెట్టి పోతాడు, తర్వాత డెమాన్ పవన్ ఎవడో పోతాడు, మిగతా వాళ్ళు ఉంటారు అంతే కదా, 6. ఇంకెవరున్నారు, సంజనని పంపుతారేమో తర్వాత ఇంకో 3rd వీక్. టాప్ 5 భరణి గారు కూడా ఉన్నారు రేస్లో వెళ్ళిపోవడానికి. అసలు ఆయనని ఎందుకు ఉంచారు, ఆయనని ఎందుకు రిటర్న్ తీసుకొచ్చారు? ఆ శ్రీజ ఉన్నా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేది ఆట. సో ఇలా జరిగింది. నాకైతే ఈ సంజనాది రీతు దాంట్లో రీతుని సపోర్ట్ చేసి సంజనాని మాట్లాడడం మాత్రం నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు, అది కరెక్ట్ కూడా కాదు. నేను ఎన్నో వందల కమెంట్స్ చూశాను, సంజనాని ఎందుకు ఆయన మాట్లాడుతున్నారు, ఇప్పుడు రీతు డెమాండ్ చేసేది కరెక్టా? ఆ డెమాండ్ చూస్తే నాకు కాలిపోతుంది అసలు, ఆ రీతుని చూస్తే ఇంకా ఒళ్ళు మిడిపోతుంది. నిన్నంతా కుక్కిన పెయిన్ లాగా ఇలా కూర్చున్నాను, ఇలా ఇవాళైతే హైపర్ అనమాట. అసలు మామూలు అంటే దున్నపోతు మీద వర్షం పడినట్టే దులిపేసుకోవడమే. ఎవరన్నా ఏమన్నా అనుకొని ఏదన్నా కానివ్వండి, మనం అనుకున్నది చేయాలి అంతే. ఆ గేమ్ విన్ అవ్వడానికి, ఆ టాస్క్లు సపోర్ట్ కావడానికి ఎంత దూరమైన వెళ్ళడానికి రెడీగానే ఉన్నారు. ఆ తనుజ అసలు ఇంగ్లీ పీస్ నుంచి దిగట్లేదు అమ్మాయి ఇవాళ. అబ్బో నాకు సార్ అని నిన్నంతా కుక్కిన పెయిన్ లాగా ఉన్నారు. సంజన మీద పడిపోయాడు కదా ఆయన, చాలా హ్యాపీగా లోపల ఇన్నర్ ఫీలింగ్ చాలా ఆనందపడిపోయారు. అసలు నిన్న నాగార్జున గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ డెమాన్ పవన్ అండ్ రీతు, నీకేంటి ప్రాబ్లం, ఇప్పుడు నువ్వు ఇమాన్యుయల్కి తలనూనె రాస్తావు, అసలు ఇమాన్యుయల్కి సంజనాకి ఉన్న రిలేషన్షిప్ని రీతికి డెమాన్ పవన్కి ఉన్న రిలేషన్షిప్కి ఏమన్నా అర్థం ఉందా? అసలు ఈయన అడగడానికి ఏమైనా బుద్ధి ఉందా నాకు అర్థం కాలేదు. అందులో ఇమాన్యుయల్ అసలు సంజన సైడు అదేంటి అది తీసుకోకపోవడం అంటే దాన్ని సపోర్ట్ ఇవ్వకపోవడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. అసలు ఆ అమ్మాయి ఒక నిమిషం బ్లాంక్ అయింది. ఇమాన్యుయల్ మాట్లాడాలి కదా, ఇప్పుడు నాకు తలనూనె రాయడానికి అసలు రీతు పవన్ వాళ్ళకి ఉన్నదానికి ఏమైనా సంబంధం ఉందా నాకు సార్ అని అడగాలా లేదా? అసలు ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు సంజన కోసం ఇమాన్యుయల్. ఒక్కొక్కరి గేమ్ ఇప్పుడు బయటపడుతుంది, ఒక్కొక్కరి గేము, ఒక్కొక్కరి లోపల ఇన్నర్ ఫీలింగ్స్, ఒక్కొక్కరి స్ట్రాటజీస్, ఒక్కొక్కరి అసలు రూపాలన్నీ ఇప్పుడు కరెక్ట్, ఇప్పుడు మాస్క్ తీసే టైం వచ్చింది. సో ఇప్పుడు ఇంకా భరణి తనుజ ఉన్నారు కదా, ఇప్పుడు నాన్న ఎంతవరకు వస్తుందో లాస్ట్కి దివ్యాన్ని పంపించేశారు అందరు కలిసి. తనుజ లోపల చాలా సంతోషపడిపోయి ఉంటుంది. అసలు మామూలుగా ఇవాళ సెలబ్రేషన్స్ ఉంటాయి ఆమె మనసులో, ఇన్నర్ ఫీలింగ్. అసలు అమ్మాయి ఎంత ఫెయిర్ ఎనఫ్గా ఉండేదండి అసలు. అంటే అలా ఉన్న వాళ్ళే అంత గట్టిగా డైరెక్ట్గా మాట్లాడగలుగుతారు, లోపల మనసులో ఏం పెట్టుకోలేని వాళ్ళే అలా మాట్లాడగలుగుతారు. ఇలా నల్లి ముక్కేసుకొని తనుజలాగా ఉండరు, లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి. సంజన క్లియర్గా చెప్పింది, నన్ను ఎవరన్నా బ్యాక్ స్టాప్ చేయాలన్నా, నాతో ఎవరన్నా డిస్టర్బ్డ్గా బిహేవ్ చేసినా నేను మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసే వరకు నాకు మనసు తృప్తిగా ఉండదని. అంతే, అది కామన్, అది ఎవరైనా అలాగ అనుకుంటారు. అయ్యో పోనీలే అని ఎవరు ఊరుకోరు, మనమే ఊరుకుంటాం ఏంటి? సో అలా జరిగిందనమాట. మొత్తానికి వాళ్ళు దివ్యాన్ని పంపించేసారు. రేపు నామినేషన్స్ ఉంటాయి. సో ఇక ముందు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటున్నా. 2 వారాలు 3 వారాలు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇంట్రెస్టింగ్గా ఉంటే అప్డేట్ ఇస్తారండి, లేకపోతే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపి ఈ వారం రోజులంతా ఆ సెలబ్రిటీస్ని తీసుకొచ్చి తొప్పాసాట్లు ఆడించి వాళ్ళని వీళ్ళు పొగడా వీళ్ళని పొగడా ఇదే సరిపోయిందనమాట. నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించింది. అంటే రోజు చెప్పేది ఏముంటుంది, ఎత్తడి హారిక వచ్చింది, గేమ్ పెట్టింది, ఏదో ఒక గేమ్ పెట్టి కంటెంట్ని తీయడానికే కదా వాళ్ళు వచ్చారు. సో అందుకని నేను అప్డేట్ ఇవ్వలేదు. నాకు నిన్న కొంచెం నచ్చలేదు, అందుకోసం అంటే 1 వీక్ కూడా అవుతుంది కదా అట్లా అని నేను ఇవ్వాలనుకున్నాను.
సో మా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సునీత కందకట్ల అని. బాగానే పెడుతున్నాను అనుకుంటున్నాను. కొంచెం కంటెంట్ ఏమన్నా ఇంకా బెటర్గా ఉండాలని ఉంటే మాకు ఏదైనా సజెస్ట్ చేయాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.